తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏం మాట్లాడుతున్నావు మధు? నిజం మాట్లాడుతున్నానత్తయ్య. ఇంతకు ముందే డాక్టర్ గారు నాకు కాల్ చేశారు. బామ్మగారి బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయంట. అందులో అంత నార్మల్ గానే ఉందంట. డాక్టర్ నాతో అబద్ధం ఎందుకు చెప్తారు మర్తి గారు? రిపోర్ట్స్ లో వచ్చిన రిజల్టే చెప్పారు. ఏంటత్తయ్యా ఇది? మీరేమో నేను జబ్బు పడ్డాను అన్నారు, ఆ డాక్టర్ ఏమో మీకంత నార్మల్ గానే ఉందని చెప్పిందంట. ఈ రెండింటిలో నేను దేన్ని నమ్మాలి? దమయంతి, నా రోగం గురించి నేనెందుకు అబద్ధం చెప్తానే? నీ పెద్ద కోళ్లే ఏవో లేనిపోనివన్నీ కల్పించి చెప్తుంది. ఏంటి బామ్మగారు, నేను లేనిపోనివి కల్పించి చెప్తున్నానా? సరే, కాసేపట్లో డాక్టర్ గారు మన ఇంటికి వస్తున్నారు. నిజమేంటో ఆవిడే బయట పెడతారు. అప్పుడు అందరికీ తెలుస్తుంది ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు నాటకం ఆడుతున్నారు అనేది. అదిగో డాక్టర్ గారు కూడా వచ్చేశారు. రండి డాక్టర్, మీకోసమే వెయిటింగ్. బామ్మగారి బ్లడ్ రిపోర్ట్స్ లో ఏముందో అందరికీ తెలిసేటట్టుగా క్లారిటీగా డీటెయిల్డ్గా చెప్పండి. భగవంతుడా, మా అమ్మకి ఆరోగ్యం బాగున్నా యష్ సింధులని కలపడానికి అనారోగ్యం ఉన్నట్టుగా మా అమ్మ సింధు కలిసి నాటకం ఆడుతున్నారన్న విషయం ఇప్పుడు దాముకి తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో ఏంటో. చెప్పండి డాక్టర్. దమయంతి గారు, నిజంగానే మీ అత్తయ్య గారికి లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది. ప్రెజెంట్ అయితే బామ్మగారి కండిషన్ ఏం బాలేదు. ఫారిన్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం కంటే అయిన వాళ్లతోనే కలిసి ఉండి ప్రాపర్గా మెడిసిన్స్ వాడుతుంటే ఎప్పటికైనా సెట్ అవ్వచ్చు, లేదంటే అవ్వకపోవచ్చు. ఇక్కడ ఉన్నన్ని రోజులు బామ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి చాలు. ఏంటి డాక్టర్ ఇది? మీరేమో మా అత్తయ్యకి బాగోలేదంటున్నారు, మధునేమో మీకు ఫోన్ చేసి రిపోర్ట్లో అంత నార్మల్ గానే ఉందని మీరు తనకి చెప్పారని చెప్పింది. ఏంటి గందరగోళం అసలు? డాక్టర్ గారు, మీరు మా వదినకి ఫోన్ చేశారా? చేశాను. బ్లడ్ రిపోర్ట్స్ గురించి మా మధుతో మీరు మాట్లాడారా? మాట్లాడానండి. మరి మీరు ఇప్పుడు చెప్పింది ఒకటి, ఇందాక మా మధు చెప్పింది ఇంకొకటి. ఎందుకు మీరిద్దరు చెప్పింది మ్యాచ్ అవడం లేదో? డాక్టర్ గారు, ఏంటిది అంత రివర్స్ లో చెప్తున్నారు? ఇందాక నాకు ఫోన్లో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇందాక ఫోన్లో ఇప్పుడు ఏదైతే చెప్పానో నీతో కూడా అదే విషయం చెప్పాను. సిగ్నల్స్ సరిగా లేకో నా మాటలు సరిగా వినపడకో మీరు వేరే విధంగా అర్థం చేసుకొని ఉంటారు. నేను బామ్మగారి హెల్త్ కండిషన్ నార్మల్గా ఉంది అనలేదు, అబ్నార్మల్గా ఉంది అన్నాను. కావాలంటే ఈ రిపోర్ట్స్ చూడండి. దమయంతి, డాక్టర్ గారు చెప్పింది నిజమే. విన్నావా దమయంతి, డాక్టర్ ఏమనిందో? చెప్పింది సరిగ్గా వినకుండా నేను నాటకాలు ఆడుతున్నానంటుందా నీ పెద్ద కోడలు?
మీరు వెళ్ళండి. మధు, అసలు మా భాగ్యం గురించి నువ్వేమనుకుంటున్నావు? నాటకాలు ఆడుతూ ఇక్కడ ఉండాల్సిన కర్మ మా భాగ్యానికి ఏమీ లేదు. అయిన వాళ్ల మధ్య ఆనందంగా గడపాలని వచ్చిందే తప్ప అబద్ధాలాడి ఇక్కడ ఉండిపోవడానికి కాదు. అది తెలుసుకో నువ్వు ముందు. ఒసే మధు, నాటకాలు ఆడుతుంది నేను కాదే, నువ్వు, నీ చెల్లి, నీ అమ్మ. మీ ముగ్గురే కదే ఈ ఇంట్లో జరిగే అన్ని నాటకాలకి సృష్టికర్తలు. అమ్మా, నువ్వు ఊరుకోవే, ఆవేశపడకు. మళ్ళీ నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మధు, మా భాగ్యానికి సారీ చెప్పు. మా భాగ్యాన్ని తప్పు పట్టి ఆవిడ్ని బాధ పెట్టావు. సారీ చెప్పేదాకా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అవునే సింధు, దీన్నిలాగే వదిలేస్తే ఇంకా రెచ్చిపోతుంది. ఓసే మధు, నన్ను క్షమాపణ అడిగితేనే నీకు ఇంట్లో ఉండే అర్హత ఉంటుంది. లేదంటే నువ్వు, నీ చెల్లి, నీ అమ్మతో పాటు నువ్వు కూడా బయటికి పోవాల్సి ఉంటుంది. మధు, బామ్మకి సారీ చెప్పేసి. చెప్పొదినా ప్లీజ్. సరిగ్గా తెలిసి తెలుసుకోకుండా మా అత్తయ్యని తప్పు పట్టడం నీదే తప్పు మధు. క్షమించమని అడుగు. నన్ను క్షమించండి బామ్మగారు. క్షమించాలే, పోవే. అత్తయ్య, మధు అన్నదాని గురించి మనసులో ఏం పెట్టుకోకండి. తను మీ మంచి కోసమే చేసింది. కాకపోతే చిన్న పొరపాటు దొర్లింది అంతే. సర్లే. ఆగు. నాకే వెన్ను పొట్టు పొడుస్తావా? నా అవసరాన్ని బట్టి నేను మారుతాను తప్ప నీ అవసరాన్ని బట్టి నీకు అనుకూలంగా మారలేను. ఫోన్లో నాకేం చెప్పావు? అన్ని నార్మల్గానే ఉన్నాయి, బామ్మకి ఎలాంటి రోగం లేదని చెప్పి ఇక్కడికొచ్చి ఏం చేసావు? నిజంగానే బామ్మకి జబ్బుందని అబద్ధం చెప్తావా? ఇంట్లో అందరి ముందు ఆ సింధు పరువు తీద్దామని నేననుకుంటే నీ వల్ల అందరి ముందు నా పరువైపోయింది. మధు, నువ్వు అనుకున్నట్టుగా ఆ సింధు మామూలుది కాదు, సింపుల్గా తీసేయడానికి. సింధు ఓ శివంగి, నన్ను బెదిరించింది తెలుసా? ఏమని? ఏమనంటే హలో